నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి లవంగం. ఈరోజు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, గుడ్డు పెట్టలేని కోడి ఏంటి? మళ్ళీ ఇంకొకసారి, గుడ్డు పెట్టలేని కోడి ఏమిటి? ఇది అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను. సో కామెంట్ చేసేయండి. మా హస్బెండ్ ఈరోజైతే పాలకూర అయితే బాగానే తీసుకొని వచ్చిండు. ఇంకా వాటిని ఎప్పుడు కర్రీలాగా కాకుండా ఒకసారి పాలక్ పన్నీర్ చేద్దామని అయితే అనుకున్నా. పాలు విరిగినాయి అనమాట. దాన్ని స్వీట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. స్వీట్ చేస్తే మా పాప తినకూడదు, మా హస్బెండ్ వద్దు అంటాడు. ఇక ఎడిపోయి అది నా మెడకే చుట్టుకుంటుంది, ఎందుకులే అని చెప్పి పన్నీర్ అయితే ట్రై చేసిన. పన్నీర్ అయితే ఇంత మునుపు కూడా చేశాను అనమాట. అలవాటు అయిపోయింది. ఇరిగితే మాత్రం పన్నీర్ చేయాలని మీకు మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ మనం పాలకూరని ఉడికించుకోవాలి. శుభ్రంగా కడిగి ఉడికించుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసిన తర్వాత అందులో మనం ప్యూరిని అయితే మనం మిక్సీ పెట్టుకున్న ప్యూరిని వేసేసి ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వేసేసుకోవాలి. మనకు కావాల్సిన మసాలాలు కొద్దిగా చక్కెర వేసుకుంటే కలర్ అనేది చేంజ్ కాదు. తర్వాత పన్నీర్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉంటే రెడీ అనమాట. చాలా ఈజీ, చాలా బాగుంది కూడా. బై బాయ్.